హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంజనీరింగ్ మెటీరియల్స్ అయితే చూద్దాము. 404 సబ్జెక్ట్ కోడ్, డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి C23 సిలబస్ ప్రకారంగా. ఓకే, సో ప్రజెంట్ ఇది 4th సెమిస్టర్కి వచ్చే సబ్జెక్టు. సరే, ఇక ఈ సబ్జెక్ట్ తీసుకుంటే కనుక ఇంజనీరింగ్ మెటీరియల్స్ కంప్లీట్గా, ఇది ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ కాదు, కంప్లీట్గా థియరీ టాపిక్ కాబట్టి ఈజియెస్ట్ టాపిక్. దట్టు మెకానికల్ వాళ్ళకి ఫ్యూచర్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్లొమా కంప్లీట్ చేసుకుని బీటెక్, ఎంటెక్, పిహెచ్డి ఎక్కడ పోయినా, లేదా దీనికి సంబంధించిన ఏ జాబ్స్కి పోయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా కూడా మీకు 100% యూజ్ అయ్యే సబ్జెక్టుల్లో ఒక ఫస్ట్ సబ్జెక్ట్ లేదా ప్రియారిటీ సబ్జెక్ట్ ఏదంటే కనుక మనకు ఇంజనీరింగ్ మెటీరియల్స్ అనుకోవచ్చు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్, మనకి చాలా యూస్ఫుల్ ఉండే సబ్జెక్ట్ ఫ్యూచర్లో కూడా. కాబట్టి మిస్ చేసుకోవద్దని దాన్ని పర్టికులర్గా చదవండి, పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకుని చదవండి. ఓకే, సరే, మనం సిలబస్ తీసుకుంటే టోటల్గా 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. యూనిట్ చూద్దాం. ప్రాపర్టీస్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ప్లాస్టిక్ అండ్ పౌడర్ మెటలర్జీ, ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్, హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్, ఫెర్రస్, నాన్ ఫెర్రస్ మెటల్స్ అండ్ దేర్ అల్లాయ్స్. ఇది మనకు. సో అన్ని ఈజీ టాపిక్సే. మీరు దీంట్లో ఇది టఫ్ అనేకి లేదు, ఇది ఈజీ అనేకి లేదు. కంప్లీట్గా అన్ని టాపిక్స్ ఈజీనే కాబట్టి, సో మనం ఇంతకుముందు ఏదైతే ఫాలో అవుతున్నామో అదే ప్యాటర్న్లోనే మనం దీన్ని కూడా చదువుతాం. అంటే ప్యాటర్న్ అనేది ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఫస్ట్ సాల్వ్ చేసే ట్రై చేయండి. ఎన్ని క్వశ్చన్ పేపర్స్? ఒక 4 క్వశ్చన్ పేపర్ తీసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒక 4 లేదా దొరికితే 5 క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ తీసుకొని పిన్ టు పాయింట్ అన్ని క్వశ్చన్స్ ఒకటి వదులుకోకుండా 18 క్వశ్చన్స్ ఉంటే 18 కూడా బ్యాడ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడే మనకు మేజర్గా అన్ని కవర్ అయిపోతాయి. ఇంకా మరి మీరు స్పెసిఫిక్గా చదవాల్సిన పని లేదు. ఒక 5 పేపర్స్ తీసుకొని 5 పేపర్స్లో ఉన్న 18 క్వశ్చన్స్ కూడా మీరు బ్యాడ్ చేయండి, వదిలేసేయండి. బ్యాడ్ చేసే కంటే ముందు దాన్ని అర్థం చేసుకొని చదివితే కనుక మీకు చాలా అయితే యూజ్ అవుతుంది ఫ్యూచర్లో కూడా. సరే, కానీ టైం తక్కువ ఉంది కదా, మనం అర్థం చేసుకునేకి పాసిబిలిటీ లేదు అనిపించే వాళ్ళకి మాత్రం బ్యాడ్ చేయండి. లేదు, అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంది అనిపిస్తే మాత్రం మిస్ చేసుకోదండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ సబ్జెక్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఓకే, సరే, దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. వెయిటేజ్ ప్రకారంగా మీరు డివైడ్ చేసుకోవాలంటే చదువుకోండి, కానీ ప్రియారిటీలో మాత్రం ఫస్ట్ ఒక 5 పేపర్స్ కంప్లీట్ చేయండి. తర్వాత మీకు ఇష్టమైన క్వశ్చన్స్ చదువుకోండి. మీరు ఏ క్వశ్చన్ చదివినా ఆల్రెడీ 5 పేపర్స్ మీరు చదివింటారు కాబట్టి, సో అన్నీ రిపీట్ అయినట్లే ఉంటాయి కాబట్టి మీరు ఇంకొకసారి చదవాల్సిన పని లేదు వేరే సబ్జెక్ట్స్ మాదిరిగా. ఓకే, సరే, ఫస్ట్ ఇయర్ తీసుకుంటే ఇంకా ప్రాపర్టీస్ టెస్టింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ తీసుకుంటే టోటల్ 26 మార్క్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏమేమి వస్తాయి టాపిక్స్? టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఆర్ మెటల్స్. ఈ మెటీరియల్స్లో మనం 2 టైప్గా డివైడ్ చేసుకుంటాం, మెటల్స్, నాన్ మెటల్స్ అని చెప్పి. దాంట్లో మెటల్స్, పాలిమర్స్, సిరామిక్స్, కాంపోజిట్స్, ఇలా ఇవన్నీ కూడా టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్, డెఫినేషన్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ తీసుకుంటే కనుక స్ట్రెంగ్త్, టఫ్నెస్, హార్డ్నెస్, డక్టిలిటీ మనం ఆల్రెడీ చూసింటాం కదా. ఇంతకుముందు ఇంజనీరింగ్ మెకానిక్స్లో కూడా మనం చూసింటాం. మెటీరియల్స్లో కాకుండా మెకానిక్స్లో కూడా వచ్చింటాయి కదా ప్రాపర్టీస్. తర్వాత ఎస్ఎంలో కూడా వచ్చింటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, టఫ్నెస్, హార్డ్నెస్, బ్రిటిల్నెస్, డక్టైలిటీ, తర్వాత మ్యాలబిలిటీ, ఇవన్నీ ప్రాపర్టీస్ చూసింటాం కదా, అవి చాలా ఇంపార్టెంట్. అన్ని ప్రాపర్టీస్ కూడా బైహార్ట్ చేసిందండి. యాజ్ ఏ మెకానికల్ స్టూడెంట్గా మెకానికల్ ప్రాపర్టీస్ అనేది డామ్ షూర్ క్వశ్చన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా. ఓకే, నెక్స్ట్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్, డిస్ట్రాక్టివ్ టెస్ట్. నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసాం. బిల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత దీని యొక్క క్వాలిటీని మనం చెక్ చేయాలంటే దీన్ని బ్రేక్ చేసి చెక్ చేస్తే యూజ్ ఉంటుంది కదా. అప్పుడు మనకి ఇది యూస్ కాదు కదా, బిల్డింగ్ మనం కన్స్ట్రక్షన్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో మనం అడాప్ట్ చేసుకునేది ఏది అంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్. అంటే దీన్ని ఫిజికల్గా డ్యామేజ్ చేయకోకుండా దీన్ని టెస్ట్ చేసే ప్రాసెస్ ఏమంటామంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ చేసి కనుక్కుంటే దాన్ని ఏమంటాం? డిస్ట్రాక్టివ్ టెస్ట్ అంటాం. సో ఇది కూడా అంతే, చాలా ఇంపార్టెంట్. ఈజియెస్ట్ మెథడ్స్ ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుని చదివితే మీరు మర్చిపోయే ఛాన్స్ అయితే ఉండదు. ఓకే, నెక్స్ట్ టెస్టింగ్ మెథడ్స్. టెన్సైల్ టెస్ట్ ఎలా చేస్తాము, ఇంపాక్ట్ టెస్ట్, హార్డ్నెస్ టెస్ట్, దానికి సంబంధించిన మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అంటే ప్రాసెస్లు ఏమున్నాయి? పెరినల్ హార్డ్నెస్ టెస్ట్, రాక్వెల్ టెస్ట్, వీకర్ స్ట్రెస్, ఫ్యాటిగ్ క్రీప్ టెస్ట్. ఫ్యాటిగ్ క్రీప్ అనేది ప్రాపర్టీస్, దానికి సంబంధించిన టెస్ట్ మనం ఎలా చేస్తాము అనేది ఈ టాపిక్లో మనం చదువుకుంటాం. ఓకేనా? ఈ 4 ఏవైతే ఉన్నాయో 4 కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత ఇవి చూసుకోండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 వస్తాయి, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కూడా 2 వస్తాయి మనకి ఇక్కడ నుంచి. సరే, నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ప్లాస్టిక్స్ అండ్ పౌడర్ మెటలర్జీ. ఇక్కడ వెయిటేజ్ తీసుకున్నా కూడా 26 మార్క్స్ ఉంది, మంచి వెయిటేజ్ ఉన్న యూనిట్. ఇక్కడ ఏం నేర్చుకుంటాం మనము? ప్లాస్టిక్స్, టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్. ప్లాస్టిక్స్ 2 టైప్స్ ఉంటాయి, థర్మో ప్లాస్టిక్ ఒకటి, థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ ఒకటి. థర్మో ప్లాస్టిక్ అంటే ఏం లేదు, మనం రీయూజ్ చేయగలిగితే దాన్ని థర్మో ప్లాస్టిక్ అంటాము, రీయూజ్ చేయలేకపోతే దాన్ని మనం థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అంటాము. ఈ డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్. ఇంజెక్షన్ మోల్డింగ్ మెథడ్, బ్లో మోల్డింగ్ మెథడ్, కంప్రెషన్ మోల్డింగ్ మెథడ్. ఒకసారి చూడండి జస్ట్ ఆ డయాగ్రామ్స్, లేదా మీరు యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించిన క్లాసెస్ విన్నా కూడా మీరు చదవాల్సిన పని ఉండదు, డైరెక్ట్ పోయి ఎగ్జామ్లో రాసేయచ్చు. జస్ట్ మీరు డయాగ్రామ్స్ కోసం మాత్రం చదువుకోవాలి. ఇది థియరీ సబ్జెక్ట్ కదా, ఎప్పుడైతే థియరీ సబ్జెక్ట్ ఉంటుందో మనం ప్యారల్గా దానికి సంబంధించిన డయాగ్రామ్స్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. అప్పుడే మనకు థియరీలో మార్క్స్ వస్తాయి, లేదంటే మనం మార్క్స్ అయితే లూజ్ అయిపోతాం. ఓకే, నెక్స్ట్ పౌడర్ మెటలర్జీ ప్రాసెస్ తీసుకుంటే
పౌడర్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, మిక్సింగ్ ఎలా ఉంటుంది, తర్వాత కాంపాక్టింగ్ ఎలా చేస్తాము, సింటరింగ్ ప్రాసెస్ ఎలా చేస్తాము, అసలు సింటరింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. అడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ పౌడర్ మెటలర్జీ, ఎక్కడ మనం యూజ్ చేస్తాం, దాని యొక్క పర్పస్ ఏముంది, యూజ్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది మనకి ఇంపార్టెంట్. సేమ్ యాజ్ మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 వస్తాయి, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కూడా 2 వస్తాయి. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ టాపిక్, మీరు ఒకసారి చదివితే కనుక 21 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉన్నాయి. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ ఫ్రమ్ ఓర్, అసలు ఐరన్ ఎలా తయారు చేస్తాము, టైప్స్ ఆఫ్ ఐరన్స్, స్టీల్ ఎలా తయారు చేస్తాము, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఐరన్ తయారు చేసేది ఎక్కడి నుంచి అంటే ఐరన్ ఓర్ నుంచి. అంటే ఐరన్ ఓర్ని తీసుకుంటాం, ఫస్ట్ ఐరన్ ఓర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఐరన్ తీస్తాము. ఈ ఐరన్ మనం దేంట్లో తయారు చేస్తాము, బ్లాస్ట్ ఫర్నెస్లో తయారు చేస్తాము. బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి వచ్చే ఐరన్ ఏమంటాం మనం, పిగ్ ఐరన్ అంటాము. సో ఇవన్నీ ఆ ప్రాసెస్ అంతా మీరు చూస్తే కనుక చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఈజియెస్ట్ టాపిక్, మంచి స్కోరింగ్ సబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే దాంతోపాటు స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, స్టీల్ ఎలా తయారు చేస్తాం. వన్స్ ఐరన్ వచ్చిన తర్వాత మనం దాన్ని బెసిమర్ కన్వర్టర్లో వేసిన తర్వాత బెసిమర్ కన్వర్టర్ నుంచి వచ్చేది స్టీల్. బెసిమర్ కన్వర్టర్ ఒకటి ఉంది, పడ్లింగ్ ఫర్నెస్ ఒకటి ఉంది, మనం స్టీల్ని ప్రొడ్యూస్ చేసే దాంట్లో. ఓకే, బేసిక్ ఆక్సిజన్ ఫర్నెస్, తర్వాత ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ అని దాంట్లో టైప్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మనం నేర్చుకోవాలి, ఇంపార్టెంట్. తర్వాత కంపారిజన్ ఆఫ్ రాట్ ఐరన్, క్యాస్ట్ ఐరన్, స్టీల్. రాట్ ఐరన్ ఎక్కడి నుంచి తీస్తాం మనం, క్యాస్ట్ ఐరన్ ఎక్కడి నుంచి తీస్తాము, కొపోలా ఫర్నెస్ నుంచి తీస్తే క్యాస్ట్ ఐరన్ అంటాం, బెసిమర్ కన్వర్టర్ నుంచి తీస్తే స్టీల్ అంటాం, లేదా పడ్లింగ్ ఫర్నెస్ నుంచి తీసినా కూడా స్టీల్ అని అంటాం. సో ఇవి దీనికి సంబంధించిన ప్రాసెస్ నేను చెప్పిన కదా ఇంతకుముందు, డయాగ్రామ్స్ ఇంపార్టెంట్, ప్రాసెస్ ఇంపార్టెంట్, థియరీ టాపిక్స్లో ఎప్పుడు కూడా. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టీల్స్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఒకటి ఎస్ఏ టైప్ క్వశ్చన్ 10 మార్క్స్ది, ఎస్ఏ టైప్ క్వశ్చన్ 5 మార్క్స్ది ఒకటి. ఓకే, నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్. హీట్ ట్రీట్మెంట్, ఎందుకు హీట్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐరన్ తీసుకున్నాం అనుకోండి, అన్ని ఐరన్స్ ఒకటే రకంగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ తీసుకున్నాం అనుకోండి, స్టీల్ ఒక స్పూన్ ఒక రకంగా ఉంటుంది, అంటే ఒక హార్డ్గా ఉంటుంది, ఒకటి స్మూత్గా ఉంటుంది, ఇంకొంచెం హార్డ్గా ఉంటుంది, కొన్ని హీట్ని తొందరగా అబ్జర్వ్ చేసుకోలేవు, ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఎలా వచ్చి ఉంటాయంటే, ఫస్ట్ స్టీల్ అనేది ఒకటే, దాన్ని మనం డిఫరెంట్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ చేసి దాని యొక్క పర్ఫార్మెన్స్ మనం చేంజ్ అయితే చేయడం జరుగుతుంది. ఏవైతే ప్రాసెస్ ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో పర్పస్ ఎందుకు చేయాలా, దాని యొక్క ఎఫెక్ట్ ఏముంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్లు, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అనీలింగ్ ప్రాసెస్, నార్మలైజింగ్ ప్రాసెస్, హార్డనింగ్ ప్రాసెస్, టెంపరింగ్ ప్రాసెస్, మరి కేస్ హార్డనింగ్ అంటే ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ ఏరియా నుంచి. నెక్స్ట్ కూలింగ్ మీడియం యూజ్డ్, ఎయిర్ కూలింగ్ చేస్తే ఏమవుతుంది, వాటర్ కూలింగ్ చేస్తే ఏమవుతుంది, ఆయిల్ కూలింగ్ ఏమవుతుంది, బ్రైన్ కూలింగ్ ఏమవుతుంది, బ్రైన్ కూలింగ్ ఏమవుతుంది. అంటే ఎయిర్ కూలింగ్ అంటే ఇంకా స్లో కూలింగ్ వల్ల ప్రాపర్టీస్ అనేది మారిపోతా ఉంటాయి. వాటర్ కూలింగ్ అంటే స్పీడ్ కూలింగ్ కాబట్టి దాని యొక్క ప్రాపర్టీస్ ర్యాండమ్గా, అంటే చాలా వేరియంట్గా మారిపోతాయి. కాబట్టి దీని యొక్క మనకి డిఫరెన్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనకి మెటీరియల్స్ ప్రాపర్టీస్లో. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అప్లికేషన్స్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ఇండస్ట్రీ. ఓకే, 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎస్ఏ టైప్ 10 మార్క్స్ ఒకటి, 5 మార్క్స్ ఒకటి, 21 మార్క్స్ వెయిటేజ్ ఉన్న టాపిక్. లాస్ట్ యూనిట్ మనకు ఫెర్రస్, నాన్ ఫెర్రస్ మెటల్స్ అండ్ దేర్ అల్లాయ్స్. అల్లాయ్స్ అంటే తెలుసు కదా, కాంబినేషన్, మనం నంబర్ ఆఫ్ మెటల్స్ని మనం మిక్స్ చేస్తే దాన్ని మనం అల్లాయ్ అంటాము. వెయిటేజ్ చూసుకుంటే 16 మార్క్స్ ఉంది. ఫెర్రస్ మెటల్స్ అంటే ఏంది, ఐరన్, స్టీల్ సంబంధించి ఏమేమి వస్తాయి దాంట్లో అనేది ఇంపార్టెంట్. నాన్ ఫెర్రస్ మెటల్స్ అంటే అల్యూమినియం, కాపర్, నికెల్, టైటానియం, ఇవన్నీ కూడా నాన్ ఫెర్రస్ మెటల్స్ వస్తాయి. అంటే ఫెర్రస్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని ఫెర్రస్ మెటల్స్ అంటాం, లేకపోతే నాన్ ఫెర్రస్ అంటాం. ఓకే, అల్లాయ్ అంటే కాంపోజిషన్ మెటల్స్, కాంపోజిషన్ ఇట్స్ అప్లికేషన్స్. కాంపోజిషన్ అంటే దాంట్లో ఉండే డిఫరెంట్ ఏ కాంపోజిషన్లో ఏమేమి ఉన్నాయని చెప్పేది కాంపోజిషన్లో మనం చదువుతాము. అప్లికేషన్స్ ఎగ్జాంపుల్కి బ్రాస్, బ్రాంజ్, డ్యూరాల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్, దీంట్లో ఉండే కాంపోజిషన్స్ యాస్టీస్గా మనం బైహార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్, వీటి మధ్య ఉన్న కంపారిజన్ ఏది, అప్లికేషన్స్ ఏంటివి, ఈ అప్లికేషన్స్ దేనివల్ల అంటే దీని యొక్క డిఫరెన్సెస్, నాన్ ఫెర్రస్ ఈ వేరియేషన్ ఏ మెటీరియల్ వల్ల డిఫరెన్సెస్ వస్తుంది, ఆ మెటీరియల్ ఎక్కువైతే ఏమవుతుంది, తక్కువ అయితే ఏమవుతుంది అనేది ఈ ప్రాపర్టీస్ అనేవి కూడా మనం థరోగా అర్థం చేసుకుని చదివితే, చెప్పినాను కదా నేను, ప్రజెంట్కే కాదు మీకు ఫ్యూచర్లో కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉండే సబ్జెక్ట్ ఏది అంటే ఇంకా ఫస్ట్ ప్రయారిటీలోనే ఇంజనీరింగ్ మెటీరియల్స్ అయితే ఉంటుంది. ఓకే, సరే తీసుకుంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2, ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఒకటైతే ఉంటుంది. సో ఎస్ఏ టైప్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది పక్కన పెట్టేస్తే, థియరీ టాపిక్ మనకు ఫ్యూచర్లో పనికొచ్చే టాపిక్ కాబట్టి మీరు 100% కాదు, వీలైతే 200% దీన్ని అర్థం చేసుకుని చదివేకి ట్రై చేయండి. ఓకే, ఇంకా పాస్ కావడం మాత్రం పక్కన పెట్టండి, మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అనే అనుకోండి ఈ సబ్జెక్ట్ని. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.